ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అంటే ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న విషయాలు కూడా అన్నదమ్ములు కూడా గొడవలు పడ్డం, భార్యాభర్తల మధ్య గొడవలు పడ్డం, ఈ ప్రకారమైనటువంటి గొడవలు తలెత్తడం వల్ల కోర్టు వరకు వెళ్ళిపోవడం, లాయర్ల దగ్గరికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ కోర్టు సమస్యలు అనేటువంటి జోలికి వెళ్ళకుండా ఉండాలి. కోర్టు సమస్యలు ఖచ్చితంగా ముందుగా తీరాలి అంటే కనుక చేయవలసినటువంటి విధానం ఒకటి ఉందండి. అదే కుజగ్రహారాధన. జాతకంలో కుజుడు అనేటువంటి ఆయన జాతకంలో సరిగ్గా బాగుండకపోతే కనుక కోర్టు సమస్యలు వస్తాయి. అలాగే జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, ప్రధానంగా శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కోర్టు సమస్యలు వస్తాయి. కేసులు, వాయిదాలు ఇలాంటివన్నీ కూడా పడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలోంచి వాళ్ళు ఖచ్చితంగా ముందు బయటపడాలి అంటే కనుక ప్రతి నిత్యం ఖచ్చితంగా శివారాధన చేయాలి, శివాభిషేకం చేయించాలి. ఇంతేకాకుండా అసలు ఈ యొక్క కోర్టు సమస్యలు అనేటువంటివి ఉండకుండా ఉండాలంటే కనుక హనుమత్ విద్య అని ఉంటుంది. అంటే దానివల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు హనుమత్ విద్య ఆరాధన చేయడం వల్ల. ఈ హనుమత్ విద్య అనేటువంటి చేయడం వల్ల కోర్టు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే వాడు సక్రమ మార్గంలో వెడుతున్నప్పటికీ ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది అంటే కనుక జాతకంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనట్టే అర్థం. అంటే అలాగే రాహుకేతువులు కూడా, అంటే రాహు అనేటువంటి ఆయన శని స్థానంలో అష్టమ స్థానంలో ఉంటే కనుక శని భగవానుడు ఇచ్చే అష్టమ శని ఫలితాలే జరుగుతాయి. అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఆ గ్రహారాధన చేయాలి. ప్రధానంగా కుజుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, పరమేశ్వరుని ఆరాధన చేస్తే కోర్టు సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటాయి. మన్యు సూక్త హోమాలు ఆచరించడం వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అంచేతే మన వాళ్ళు అంటూ ఉంటారు, ప్రతిరోజు కూడా కొద్దిగా తేనె ఆహారంగా ముందుగా కలుపుకొని తీసుకోమని. తేనె పదార్థంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మంచి మాటలు వస్తాయండి. చెడు అనేటువంటిది దరిదాపుల్లోకి రాదు. పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం చేస్తే శత్రునాశనం అంటారు. ఇంచేత శత్రునాశనం అంటే శత్రువులు ఎలా వస్తారు? అమ్మ బాగున్నావమ్మా అన్నటువంటి దానికిని, ఒరే ఏం చేస్తున్నారా, ఆ పెంట పని ఏమిట్రా, పాడు పని ఏమిట్రా అని చెప్పినదంటే వాడు చేసే పనిని ముందు విమర్శించినట్టు అవుతుంది. నీ నోటికి అడ్డు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అదే నువ్వు తేనె అనేటువంటిది ముందుగా పరమేశ్వరుడికి అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక నీ మాట మంచిది అవుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటుంటారు చూడండి, మాట మంచిదైతే కనుక ఊరు మంచిదవుతుందని. అంటే నువ్వు ఎక్కడున్నా కానీ నీ మాట తీరు అనేటువంటిది బాగుంటే కనుక నువ్వు ఎడారిలో ఉన్నా సరే ఆనందంగా బ్రతకగలుగుతావు. అంటే కొంతమంది చూడండి 5 నిమిషాలు ఉక్రోషాన్ని భరించలేక ఏదో చాలా గొడవలు పడిపోయి ఎవరినో కొట్టేసి, తిట్టేసి, కాళ్ళు ఎవరో కొట్టేసుకుని చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఆ 5 నిమిషాల యొక్క కోపాన్ని, ఉద్రిక్తతని అణుచుకుంటే వాడు నిజంగా భగవంతుడే, వాడు సమానం. అది అలా జరగాలి అంటే కనుక జాతకంలో గ్రహదోషాలు ఉన్నప్పుడు మీ యొక్క ఇంటి బ్రాహ్మణులను, మీ పురోహితులను, మీ సిద్ధాంతి గారిని ఎవరినో సంప్రదించి ఆ దోషాలు పరిహారం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దాంతోపాటుగా అలాగే మనం ఇందాక అనుకున్నట్లుగా ఆ యొక్క జాతక దోషాల పరిహారం కావడం కోసం ఆ ఆరాధన చేయించడం ఒకటి ముఖ్యం. ఏదేమైనప్పటికీ నీ మాట అనేటువంటిది జాగ్రత్తగా ఉంటే కనుక, మాట మంచిదైతే కనుక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు ఒక గుడి దగ్గర ఒక ఏరియాలో మనం నుండి ఏమంటే మేము పలానా చోటకి వెళ్ళాలని చెప్పనేసి ఎవరిని అడుగుతాం? ఒక ఆయన ఏదో ఇలా మాట్లాడుతున్నాను కాదు కానీ, అంటే అలా మాట్లాడితేనే కొంతమందికి అర్థం అవుతుందని కదని అడుగుతున్నాడు. ఒక ఆయన ఏదో సీసా పుచ్చుకు తాగుతున్నాడు. ఒక ఆయన చాలా చక్కగా గుళ్ళోంచి ఏదో బయటకు వచ్చాడు. ఒక ఇంటి అడ్రస్ కావాలంటే ఎవరిని అడుగుతారు? సీసా పుచ్చుకుని అడుగుతాం, గుళ్ళోంచి బయటకు వచ్చినట్టు వాడిని అడుగుతామా? ఖచ్చితంగా గుళ్ళోంచి బయటకు వచ్చినట్టు వాడిని అడుగుతాం తప్ప వాడు ఖాళీగా ఉన్నా కానీ ఆ సీసా పుచ్చుకున్నట్టు వాడిని మనం అడగం. ఎంచేతంటే వాడి యొక్క తత్వం ఎలా మాట్లాడతాడో ఏంటో తెలియదు. వాడు మాట్లాడే వాడికే అర్థం అవుతుందో అర్థం కాదో తెలియదు. అలాంటి వాడిని అలా అడుగుతాం, అడగలేం. సో పరమేశ్వరుడికి అర్చన చేసి చక్కగా అభిషేకం చేసి ఆ తేనె అనేటువంటిది ఆహారంగా తీసుకుంటే శత్రువులు ఎవరు ఉంటారండి. ఇంకేం చేతంటే మాట తీరంతా మర్యాదగా గౌరవంగా వస్తుంది. అదే కదా ఒక మనిషికి స్నేహాన్ని ఇచ్చేది, ఒక మనిషిని కాపాడేది. 84 లక్షల జీవరాశులుంటే
దేనికి లేనటువంటి మాటని పరమేశ్వరుడు మనకిచ్చాడు. అది చక్కగా ఆచరించడం వల్ల మనం తరిస్తాం, ఎటువంటి కోర్టు కేసులు చిక్కులు లేకుండా ఉంటాయి. ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా అవుతుంది. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేస్తే శత్రువుల వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది. పరమేశ్వరి అమ్మవారు వీళ్ళందరినీ సర్వ విధాలా రక్షిస్తుంది. ఈ ప్రకారంగా ఆచరించి ధరించండి. జై శ్రీరామ్.